బీజేపీ కేంద్ర నాయకత్వానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ మినహా మరెక్కడా పట్టు చిక్కటం లేదు. దీంతో పవన్ కు ఉన్న సినీ గ్లామర్ తో పాటుగా సనాతన హిందూ ధర్మం కాపాడడం కోసం పవన్ తీసుకున్న నినాదంపైన దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆర్ఎస్ఎస్ ముఖ్యులతో సహా పలు హిందూ సంస్థలు పవన్ కు మద్దతు ప్రకటించాయి. గతంలో తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అప్పటికే చేసిన వ్యాఖ్యలకు పవన్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడు, కేరళలో ప్రముఖ ఆలయాల సందర్శన ద్వారా తన లక్ష్యంలో తొలి అడుగు వేశారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా పవన్ కూటమి గెలుపు కోసం ఇప్పటికిందే రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ ముఖ్యుల సూచన మేరకే పవన్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. అటు సినీ హీరో విజయ్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సూచనలతో ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఇటు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు కొత్త వ్యూహాలు అమలు చేస్తుంది. అందులో భాగంగా సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. మక్కల్ నిధి మయ్యం పార్టీ అధినేత, విశ్వ నటుడు కమల్ హాసన్ ను అధికార డీఎంకే పార్టీ రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు సమాచారం. తన ప్రతిపాదన గురించి మంత్రి శేఖర్ బాబు ద్వారా కమల్ హాసన్ కు సమాచారం పంపారు. ఈ ఏడాది జూలైలో డీఎంకే పార్టీ చెందిన 4 రాజ్యసభ సభ్యులు పదవీ కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ ను పెద్దల సభకు పంపేందుకు డీఎంకే నిర్ణయం తీసుకుంది. ఇలా తమిళనాడులో పవన్ పై కమల్ ను అదే స్ట్రాటజీలో డీఎంకే వ్యవహరించనుంది. ఇందులో భాగంగా మిత్రపక్షానికి రాజ్యసభ అవకాశం కల్పిస్తుంది డీఎంకే.